ధనుర్రాశి. ధనుర్రాశి వారికి కూడా మరి శుక్రుడు పూర్తిగా యోగకారకుడు కాదు. వీరికి శత్రువు అవటం అనేది జరిగింది. ఎందుకంటే ధనుర్రాశి వాళ్ళు దేవతల గురువు యొక్క ఆధిపత్యమైన బృహస్పతి విధానంలో జన్మిస్తే, మరి శుక్రుడు అనేవాడు రాక్షసుల గురువు దైత్యుడికి గురువు అవుతున్నాడు శుక్రాచార్యుడు. అందుకని వీళ్ళిద్దరూ కూడా పరస్పర విరుద్ధమైన వాళ్ళు. అయినప్పటికీ కూడా ధనుర్రాశి వారికి మరి వారు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు ఫలించాలి, లాభాలు రావాలంటే కనుక దానికి శుక్రుడే కారకుడు అవుతున్నాడు. తర్వాత వీరికి వచ్చే ఏవైతే మరి రోగాలు అనారోగ్యాలు అనేవి ఉంటాయో వాటికి సంబంధించిన షష్టమాధిపతి కూడా శుక్రుడే అవటం అనేది జరిగింది. కనుక షష్టమ లాభాధిపతి అంటే ఒకవేళ వీరి జాతకంలో కనుక శుక్రుడు కనుక బాగుంటే శత్రువుల మీద విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. లేదా వీరు శత్రువుల విషయంలోనే మోసపోవడానికి బలవడానికి కూడా శుక్రుడు బాగా లేకపోతే ఉంటాయి. కనుక వీరికి ఏదైనా సరే అలాంటి విజయాలు లభించాలి అంటే ఖచ్చితంగా శుక్రుడు వీరికి అనుకూలుడై ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మనం చెప్పుకున్నాం కొన్ని అనారోగ్యాలకు కూడా జాతకంలో మరి ఇటు గురుడు తర్వాత శుక్రుడు కూడా ఈ రోగస్థితికి కారకమైతే కనుక ఖచ్చితంగా ఈ మూత్ర సంబంధించిన డయాబెటీస్ కానీ, తర్వాత ఒకసారి కాలేజీ సంబంధించినవి లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వీళ్ళు ఎదుర్కొనడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ధనుర్రాశి వారికి శుక్రుడు కనుక ఏమాత్రం చెడ్డ స్థితిలో ఉన్నా కూడా రోగాలు పెరగటం అనేది కూడా అంతే సహజం. సరే, ఇక లాభాల విషయంలోకి వచ్చేప్పటికి ఏదైనప్పటికీ కూడా అంటే వీళ్ళు ధనుర్రాశి వారికి శుక్రుడు పాపి అవటం వల్ల జీవితంలో అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు. కానీ వారు ఆశించినంత ప్రగతి చాలా నెమ్మదిగా రావటం అనేది, జీవితంలో మధ్య భాగంలోకి వస్తే తప్ప సరైన సుఖాలు పొందలేకపోవటానికి కానీ అవకాశాలు అయితే కనుక ఎక్కువ ధనుర్రాశి వారికి ఉంటాయి. కనుక ధనుర్రాశి వారికి మరి శుక్రుడి యొక్క శత్రుత్వం పోయి శుభత్వం కలగాలి అంటే కనుక లక్ష్మీదేవిని మరి ఏ రకంగా ఆరాధిస్తే మంచి జరుగుతుంది అంటే కనుక ఏదైనా సరే స్ఫటికమాల అనేది ధరించటం, దానివల్ల కూడా వీరికి వచ్చే అనారోగ్యాల నుంచి తప్పించుకోవటం అనేది జరుగుతుంది. ఏదైతే మరి స్వచ్ఛమైన స్ఫటికమాల కనుక ధనుర్రాశి వారు ధరిస్తే మంచి జరిగే పరిస్థితి కూడా ఎక్కువగా ఉంటుంది. శుక్రబలం పెరగటం అనేది కూడా అంతే సహజంగా ఉంటుంది. ఒకవేళ మరి శుక్రుడికి సంబంధించింది ఏదైనా సరే మనం మంత్ర రూపంలో చదువుకోవాలి అంటే కనుక ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమః, ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమః అనేది చదువుకోవటం అనేది ఒకటి. తర్వాత ఎప్పుడైనా సరే గోవులకి ఏదైనా సరే మేత పెట్టుతూ ఉండటం వల్ల కూడా మంచి జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా ధనుర్రాశి వాళ్ళు అయితే చేసుకోవాలి.